గొప్ప దైవజనుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా అర్థమైంది. అభిషక్తులైన దైవజనులందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నానండి. అందరికీ వందనాలు. వాస్తవంగా నాకు దైవజనులతో ఎప్పుడు వ్యక్తిగతమైన పరిచయాలు ఏం లేవు. నేను అప్పుడప్పుడు అయ్యగారి వర్తమానాలు యూట్యూబ్లో వింటాను, ఎప్పుడన్నా కాస్త ఖాళీ దొరికినప్పుడు. వాస్తవంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా హ్యారీ గోమ్స్ గారి గురించి మాట్లాడవలసి వస్తే ఆయన ప్రేమను గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి వారండి. నిజంగా ఆయనలో క్రీస్తు ప్రేమను చూడగలమని మనం ఏ మూలకెళ్ళినా అయ్యగారి పేరెత్తిన వెంటనే ఆయన ప్రేమను గురించి మాట్లాడుకుంటారు. చూడండి, కోయంబత్తూరులో ప్రారంభమైన ఆ సేవని ఆయన చనిపోయిన తర్వాత మనం కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత భాగ్యం కావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్తాం ఏదో ఒక దినమున, కానీ ఇలాంటి సాక్ష్యం మనం వెళ్ళిపోయిన తర్వాత ఉంటుందా? ఇలాంటి కృప ఎంతమందికి దొరికింది? కొన్ని వందల కిలోమీటర్ల యువతలకు వచ్చి ఆయన పరిచర్య చేసి ఇంతమంది హృదయాలలో ఆయన స్థానం సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైనటువంటి పని కాదు. చూడండి, నేను ఒక్క వాక్యం ఎందుకనో నాకు గుర్తొస్తుంది. ఆ మహానుభావుడు మరి ఇక్కడ చేసిన పరిచర్య